ఇక్కడ మనం చూస్తున్నాము జేకేకే అపార్ట్మెంట్స్ అది. సో ఇక్కడ జేకేకే అపార్ట్మెంట్స్ మనకి ఐఏఎస్జే స్కూల్కి దగ్గరలో ఉన్నాయన్నమాట. సో ఇక్కడ నుంచి మీకు మన ఐఏఎస్జే స్కూల్కి ఎలా వెళ్ళాలి అనే ఇన్ఫర్మేషన్ని మీకు చెప్తాను అనమాట. సో జేకేకే అపార్ట్మెంట్స్ దగ్గర నుంచి థర్డ్ బిల్డింగ్ నుంచి ఐఏఎస్జే స్కూల్ చాలా దగ్గర అనమాట. మీరు చూస్తున్న ఈ పాత్లోంచి ఒక చిన్న పార్క్లోకి డైవర్ట్ అవుతాం అనమాట. ఇక్కడ ఈ పార్క్లో అందరూ సైకిల్స్ అవి తొక్కుతూ ఉంటారు, చాలా బాగుంటుంది. ఈ అపార్ట్మెంట్స్ చుట్టూ ఉంటుంది అనమాట. ఇది ఒక రన్నింగ్ వాకింగ్ పాత్. సో ఇక్కడ నుంచి ఒక అపార్ట్మెంట్స్ మధ్యలో నుంచి ఇట్లా వెళ్తే ఇంకొక రూట్ కనిపిస్తుంది. ఈ రూట్లో ఈ కార్నర్ నుంచి మనం మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. అక్కడ చూసారా మీకు ఒక అద్దం పెట్టారు. సో అంటే మనకు ఈ లెఫ్ట్ నుంచి అన్న వెహికల్స్ వస్తుంటే మనకి అది ఇన్ఫామ్ చేస్తుంది అనమాట. సో ఆ వెహికల్స్ చూసుకొని మనం క్రాస్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం మళ్ళీ అక్కడ కార్ ఉంది కదా, ఆ సెకండ్ కార్, ఆ కార్ దగ్గర నుంచి మళ్ళీ మనం రైట్ తీసుకోవాలి. ఇటు పక్కన ఉన్నది స్కూల్స్ అనమాట. జేకేకే అపార్ట్మెంట్స్ లోపల దాదాపు అన్ని స్కూల్స్ ఉన్నాయన్నమాట. షోగక్కో ఎలిమెంటరీ స్కూలు, స్మాల్ స్కూలు, కిండర్ గార్డెన్, ప్లే స్కూల్ అన్నీ ఉన్నాయి. జపనీస్వి కాకపోతే ఇండియన్వి కాదు. సో ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్తే సిగ్నల్ వస్తుంది. సో ఇక్కడ సిగ్నల్ దగ్గరలో మనకి ఈరోజు వర్షం పడుతుంది. సో యూ కెన్ సీ మన అంబ్రెల్లా చూడొచ్చు. ఇక్కడ నుంచి మనకు ఒక రైట్ సైడ్లో ఒక చిన్న బాస్కెట్, మై బాస్కెట్ అని ఒక చిన్న షాప్ కూడా ఉంది. అది మనకి ఏమైనా కావాలంటే కూడా తెచ్చుకోవచ్చు. ఆ జేకేకే అపార్ట్మెంట్లో కూడా చాలా షాప్స్ ఉన్నాయి. ఓకే స్టోర్ అని ఇంకా దగ్గరలో కూడా చాలా షాప్స్ ఉన్నాయి. ఇక్కడ సిగ్నల్ కూడా క్రాస్ చేయొచ్చు. ఆ సిగ్నల్ క్రాస్ చేస్తే టైం పడుతుంది కాబట్టి నేను వెయిట్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నాను అనమాట పైకి ఇంకో సిగ్నల్ దగ్గరికి. సో ఇక్కడ చూస్తే ఒక మనకు పోస్ట్ ఆఫీస్ కనిపిస్తుంది కదా. ఈ పోస్ట్ ఆఫీస్లో మనకి ఇది టిపికల్గా జపనీస్ యొక్క పోస్ట్ బాక్స్, ఒకటి ఇంటర్నేషనల్, ఒక డొమెస్టిక్ అనమాట. 2 బాక్సెస్ ఇచ్చాడు. సో ఇక్కడ నుంచి కొంచెం పైకి వెళ్ళిన తర్వాత దాదాపు ఆ సెకండ్ సిగ్నల్ దగ్గర నుంచి మనం మళ్ళీ రైట్ తీసుకోవాలి. ఆ రైట్ తీసుకున్న తర్వాత మనకి స్కూల్ దగ్గరికి వచ్చేస్తాము. దాదాపు అక్కడ రైట్ తీసుకున్న సిగ్నల్ దాటిన తర్వాత సీనరీ చాలా బాగుంటుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఈ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా వాకింగ్ కూడా చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. ఈ సిగ్నల్లో మనం క్రాస్ చేసుకొని వెళ్తే మనకి అక్కడ చూసారా ఒక చిన్న పార్క్ లాగా ఉంటుంది. అంటే మనకి ఇక్కడ అడుగడుగున పార్క్స్ ఉంటాయి, ఫ్లవర్స్ లాగా పెంచుతారు, చాలా బాగా పెంచుతారు అనమాట. అన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇది కోతో సిటీలో ఒక పార్క్. సో ఈ కిందకి లోపలికి వెళ్తున్నాం. అంటే రోడ్ని క్రాస్ చేసుకొని ఇక్కడ ఒక చిన్న రివర్ టైప్లో ఉంటుంది, చిన్న కాలువ టైప్లో ఉంటుంది. ఆ కాలువ దాటి వెళ్తే మనకి ఐఎస్జే కనపడుతుంది అనమాట. ఇక్కడ చూస్తే ఆ రోడ్డు కింద నుంచి కూడా అండర్ పాస్ కూడా ఉంది. ఆ అండర్ పాస్లో నుంచి కూడా చాలామంది జనాలు అటు నుంచి ఇటు క్రాస్ చేస్తారనమాట. మనం కూడా అటు క్రాస్ చేయొచ్చు, బట్ నేను ఈ రూట్లో వచ్చానమాట. ఇక్కడ మీరు చూస్తే అది బర్డ్స్ శాంచురీ అనమాట. డిఫరెంట్ కంట్రీస్ నుంచి బర్డ్స్ వచ్చి ఇక్కడ సిట్ అవుతా ఉంటాయి. ఇక్కడ కూర్చుంటాయి అనమాట. చాలా వస్తుంటాయి అనమాట. డిఫరెంట్ వెరైటీస్, చాలా బాగుంటుంది కూడా. అది కూడా చివర ఒక చిన్న ఐలాండ్ లాగా ఉంటుంది అనమాట, మధ్యలో వాటర్ మధ్యలో. ఇంకా ఇక్కడ నుంచి ఆ రివర్, ఆ కాలువ క్రాస్ చేస్తే మనకి ఐఎస్జే స్కూల్ కనిపిస్తుంది అనమాట. సో మీకు ఇక్కడ రివర్ చూస్తే ఈ బ్రిడ్జ్ ఉంది. ఈ బ్రిడ్జ్ మించి క్రాస్ చేయాలన్నమాట. ఇది రివర్, అదే కాలువ, చిన్న కాలువ. ఆ మధ్యలో ఐలాండ్, అది బర్డ్ శాంచురీ. చిన్న బర్డ్స్, చాలా బర్డ్స్ వస్తాయి అన్నమాట. పెద్దవి కూడా వస్తుంటాయి ఇక్కడ నుంచి. ఇక్కడ చూస్తే ఇక్కడ బ్యాంబూ ట్రీస్ అన్నీ ఉన్నాయి. ఆ మధ్యలో ఒక చిన్న షెడ్ లాగా ఉంది, కూర్చోడానికి బాగా రిలాక్స్ అవ్వడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ కిడ్స్ ప్లే గ్రౌండ్ కూడా ఉంది ఇటు సైడ్ చూస్తే. చాలా అప్పుడప్పుడు పిల్లలు వచ్చి ఇక్కడ ఆడుకుంటూ ఉంటారు. మీరు అది కనిపిస్తున్నారు, అదే బిల్డింగ్ ఐఏఎస్జే, ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఫర్ జపాన్ ఇన్ జపాన్. సో ఈ బిల్డింగ్ తర్వాత ఇక్కడి నుంచి దాటేసి మనం అటు వెళ్ళలేమన్నమాట, క్రాస్ చేయడానికి లేదు. కాబట్టి కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ రైట్ టర్న్ తీసుకొని మళ్ళీ యూ టర్న్ తీసుకొని రావాలన్నమాట స్కూల్కి. ఇది యూ టర్న్ అనమాట. ఇక్కడికి వచ్చేసాము. ఈ యూ టర్న్ దగ్గర అక్కడికి మీకు యూ టర్న్లో వచ్చేసి అది మ్యాపిల్ ట్రీ ఒకటి ఉంది, చాలా బాగుంటుంది మ్యాపిల్ ట్రీ. ఇంకెక్కడి నుంచి ఈ క్రాస్ చేసి మనం ఆ రోడ్లోకి వెళ్ళాలి. ఆ రోడ్లో చిన్న ఫ్యాక్టరీస్ ఉన్నాయి, అంటే జస్ట్ బ్యావరేజెస్. వీళ్ళు ఇక్కడి నుంచి డ్రింక్స్ అయితే సప్లై చేస్తారనమాట. ఈ డ్రింక్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి, స్టోర్ రూమ్ లాగా.
ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది మనకు చూస్తున్నాం కదా ఐఎస్జే బిల్డింగ్. దాదాపు మనకి ఇక్కడ 900+ స్టూడెంట్స్ ఉన్నారు. మేబీ ఈ ఇయర్ 1000 దాటుతుంది, నెక్స్ట్ ఇయర్ ఇంకా పెరగచ్చు, 1500 దాకా వెళ్ళొచ్చు కెపాసిటీ. సో యాక్చువల్లీ ఇండియన్స్ చాలా ఎక్కువ అవుతున్నారు కాబట్టి ఇక్కడ బాగా పెరుగుతున్నారు. అండ్ హూ వాంట్ టు అంటే ఎవరిని చదవాలనుకుంటే ఐఎస్జీలో పిల్లల్ని చదివించాలనుకుంటే మీకు జేకేకే అపార్ట్మెంట్స్ చాలా దగ్గరగా ఉంటాయి అన్నమాట. ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇన్ జపాన్. సో స్కూల్ డ్రెస్ చూసారు కదా అక్కడ, ఆ పిల్లవాడు వేసుకుంటాడు కదా.